నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కాబట్టి దావీదు, ఇక్కడ దావీదు చరిత్ర కూడా కొంచెం మనం తెలుసుకుంటే మంచిది. దావీదు ఏమన్నాడు చెప్పండి? నేను ఒంటి మీద ఉండే ఒంటి పిట్ట లాంటి, ఒంటి పిచ్చుక లాంటి వాడిని అన్నాడు. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకలు అన్నాడు కదా. నేను జన్మించిన నాడు ఆ దినం అంటే ఎలాంటిదంటే అది నా జన్మ ఎలాంటిదని చెప్పాడు. పాపం జన్మ కాదు. అదే 22వ కీర్తనలో 139వ కీర్తనలో కూడా మనం ఆ విషయాలు చూస్తాం. నేను ఇంకొక కీర్తన అంటాడు, నేను ఏకాకినైతిని అంటాడు కదా. కదా, నేను ఎవరిని? ఏకాకిని అంటాడు. ఏకాకి ఏంటి? ఎంతమంది ఉంటే? దావీదుకు అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? ఏది తెలీదా? 7 అన్నలు ఉన్నారు, 2 అక్కలు ఉన్నారు కదా. 7 అన్నలు, 2 అక్కలు ఉన్నారు తనకి. మరి ఇదేంటి నేను ఒంటరిగా అంటాడు ఏంటి? కాబట్టి నా తల్లి నన్ను గర్భము నుంచి ఇచ్చినప్పుడట, నేను బయటకు వచ్చినప్పుడు నేను ఎవరినో తెలుసా? చూడండి అన్నదమ్ముల సంగతి ఎప్పుడైనా మీరు గమనించండి. మొదటి దినవృత్తాంతం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. బోయజు యెషయా తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును ఒకడు, 2వ వాడు అబీనాదాబు, 3వ వాడు షమ్మా, 4వ వాడు నెతనేలు, 5వ వాడు రద్దై, 6వ వాడు 7వ వాడు తర్వాత అంటే ఒకరు మధ్యలో 8వ అంటాడు కదా ఆయన్ని. తర్వాత ఏంటంటే సిరియా, అబేగియల్, వీళ్ళ యొక్క అక్క చెల్లెళ్ళు అన్నమాట అది కదా. 8, 9 మంది పిల్లలు కదా. వాళ్ళిద్దరు 11 మంది కుటుంబం అన్నమాట ఆ కుటుంబం కదా. అయినా సరే ఏంటి మాట అంటాడు కదా, నీ పిండమునయుండగా నీ కన్ను నన్ను చూచెను, నియమించబడిన 139వ కీర్తన. కాబట్టి పిండమునయుండగా నీ కన్ను నన్ను చూచింది అంటాడు కదా. కాబట్టి తల్లి గర్భములో నిర్మించిన వాడవు నీవే అంటాడు కదా. అందుకని 14, నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతున్నది అంటాడు కదా. ఆయన కూడా అంటాడు కదా, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది అంటాడు అన్నమాట కదా. అది నా తల్లి ఒక చోట ఉంది, నా తల్లి నన్ను కనిన దినమందు నేను ఒంటరి వాడనైతిని అంటాడు. ఎవరు లేరు. ఏంటి సంగతి అంటే మీకు అంటే చాలామందికి చరిత్ర ఆ బైబిల్లో లేదు తెలియదు. దావీదు వాడ నాన్న పేరేంటి? యెషై. ఈ యెషై అంట ఆనాడు సన్హెడ్రిన్ సభలో
ఒక మెంబర్ అంటారు, 70 మంది ఉంటారు సన్నహెడ్రిన్ సభలు, యూదుల సభ అంటారు దాన్ని. ఈమె పేరు ఏదో ఉంది, మోజేకో ఏదో పేరు ఉంది, ఆమె పేరు కరెక్ట్గా తెలియదు. ఎవరు? యెషయా భార్య పేరు. ఆమె కూడా అంట మోయాబీరాలంట. ఈ మోయాబు కుటుంబం, మోయాబు సంతానం ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఎవరు చెప్పండి? రూతు బోయేజును కన్నా, బోయేజు నందు రూతు నందు బోయేజు, రూతు నందు ఓబేదును కన్నా, ఓబేదు యెషయాని కన్నా, యెషయా దావీదు. ఇప్పుడు దావీదుకి రూత్ ఏమవుతుంది? నాయనమ్మా. ఓబేదు ఎవరు? ఓబేదు భార్య నాయనమ్మ అవుతుంది, ఉంది కదా. జయజన్మ ఏదంటారు అంటే ముజ్జేజ్ అంటారు, ముత్తాత అంటారు చూడండి. అది ఆ వంశం వస్తూ ఉంది భార్యకి. వస్తూ ఉంటేనంట అప్పుడు ఆ సన్నహెడ్రిన్ సభలు ఏమన్నారంటే, నువ్వు సన్నహెడ్రిన్ సభ యూదులది, దీనిలో నీవు ఉండటానికి వీలు లేదు. నీ భార్యనన్నా వదులుకో, పోస్ట్నన్నా వదులుకన్నా. ఇప్పటికే ఎంతమంది సంతానం? 8 మంది సంతానం. 6 కొడుకులు పుట్టారు, 2 కూతురు పుట్టారు. అప్పుడు దావీదంట గర్భంలో ఉన్నాడంట. ఇక అప్పుడు ఆమె ఏముందంటే, ఒక స్త్రీని బట్టి నా భర్తకి పోస్ట్ పోకూడదు, అవమానం పాలు కాకూడదు ఏది సమాజంలో అని ఆమె చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయిందంట. అడవికి వెళ్ళిపోయింది. అడవిలో పుట్టాడు ఎవరు? దావీదు. పుట్టిన తర్వాత కొన్నాళ్ళు అట ఏదో పెంచింది. పెంచిన తర్వాత అప్పుడు తెలిసింది యెషయా పలానా చోట ఉన్నారు అని. అప్పుడు ఇంటికి తీసుకెళ్ళారంట. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఒక భార్య కాకుండా ఏదో ఒక పని మనిషిగా పెట్టుకుంటానన్న కండిషన్ మీద తీసుకెళ్ళాడంట. ఇక అప్పుడు వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు కదా, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కదా వీళ్ళు, మిగతా 6. అది ఎక్కడో పోయి బిడ్డను కన్నది, అక్రమ సంతానం వాడు. కాబట్టి వద్దు, మనకు వద్దు, తరివేసి అన్నారంట వాళ్ళు. వాళ్ళ నాన్నతో పోటీ ఏది తగాద పెట్టుకున్నారు. ఒరే లేదురా, అది నాకు తెలుసురా, మేమ్మ ఏ పొరపాటు చేయలేదురా. ఆ సన్నహెడ్రిన్ సభలో జరిగిన సంఘటన దగ్గర నుంచి ఏమైంది? ఇది జరిగింది. గర్భవతిగా తను వెళ్ళిపోయింది. ఆ బిడ్డ కూడా మీ తమ్ముడేరా, నా సంతానమేరా అని చెబితే వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోలేదు. తల్లినిగా చేర్చుకుంటాం కానీ వాడిని మాత్రమేమో చేర్చుకోమన్నారు. ఆ రీతిగా అడవిలో ఒక 10 గొర్రెలను కొనిపెట్టి ఆ గొర్రెను కాసుకుంటూ ఉండరా ఏది ఊహం వచ్చిన దగ్గర తర్వాత 17 ఏళ్ల దాకా. అందుకని 71 కీర్తనలు అంటాడు కదా, నేను అందరికి ఎలాగున్నానంట, ఒక వింతగా ఉంటేనే. ఇప్పుడు రాజు కొడుకు రాజు కావటం అనేది ఏంటి? రాజు కొడుకు రాజు కావటం అనేది పెద్ద విశేషమా చెప్పండి? ఒక విశేషం కాదు. అయితే దిక్కు మొక్కు లేనటువంటి వాడు రాజు కావటం అంటే ఏంటి చెప్పండి కదా. నేను అందరికీ ఎలాగున్నానట, నేను ఒక వింతగా ఉంటేనే. కాబట్టి బాల్యము నుండి 17 వచ్చిన, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితి, ఎంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తిరుగుతూనే వచ్చి తిని. వచ్చారా? 20 వచ్చిన, అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మను అది. కాబట్టి
దీనంతటి బట్టి స్వరమెత్తయ్యా నేను స్తుతిస్తున్నానయ్యా అంటున్నాడు కదా. అది కాబట్టి నా బ్రతికే ఇలాంటిది అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. కాబట్టి దేవా, భక్తిహీనుల చేతిలోంచి నన్ను రక్షించు అంటున్నాడు కదా. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము, బాల్యము నుంచి నా ఆశ్రయము, గర్భవాసినదే మొదలుకొని నీవే నాకు, తల్లి గర్భం నుంచి నన్ను అందరూ ఉద్భవింప చేయలేదా? చెప్పండి. ఇదన్నమాట దాన్ని. అది చేత ఇది వృద్ధాప్యంలో రాసి ఉంటాడు అని చెప్పేసి అని బైబిల్ పండితులు అంటారు కదా. అందుచేతనే నేను ఒక వింతైనటువంటి వ్యక్తిని. ఆ మాట ఎక్కడ ఉంది? దానిలో చూడండి, ఎక్కడ ఉందో. ఏ వచనం? 7వ వచనం. అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను. అది దావీదు జీవితం. వింత అంటే అది. అలాంటి కండిషన్లో దీన్ని బట్టి మనకేం తెలుసు? చిన్నప్పటి నుంచి కష్టాలంటే ఏంటో నేర్పుకుంటూ వచ్చాడు. అందుకని 8 సంవత్సరాలు తరం పడ్డాడు సౌలు చేత. నిష్కారణంగా ఏం లేదు. అయినా సరే తట్టుకున్నాడు, తాళుకున్నాడు కదా. ఒక్కొక్కరి జీవితాలు అలాగ ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మోషే కూడా ప్రారంభ దినాల్లో వచ్చాడు. మొదటేమో బాగా గారాభం పెంచబడ్డాడు 40 ఏళ్ళు. 40 ఏళ్ళు కఠినమైనటువంటి బాధలు, శిక్ష అనుభవించిన సందర్భం ఉంది. తర్వాత మనకు తెలుసు కదా, హెబ్రీ 3:17. ఇప్పుడు దీని దగ్గరికి రండి, మోషే దగ్గరికి రండి. తర్వాత ఏంటి? తన తర్వాత 6 నెలల క్రితమే ఒంటరి అయిపోయినాడు. 6 నెలల క్రితమే మిరియాం పాతి పెట్టబడింది. అంతకుముందు సంవత్సరమే అహరోను కూడా పాతి పెట్టబడ్డాడు. ఆ తరములో అత్యంత వృద్ధులైన వాళ్ళు ఈ ముగ్గురే. ఎవరు? అహరోను, మిరియాము, తర్వాత మోషే. వీళ్ళ తర్వాత తరం ఎవరు వచ్చారంటే కాలేబును, యెహోషువలు వచ్చారు. ఈ ముగ్గురు 40 సంవత్సరాల క్రితం బయలుదేరి వచ్చినటువంటి యవనస్తులు అందరూ రాలిపోయారు. హెబ్రీ 3:17 ప్రకారం ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించాను? పాపం చేసిన వారి మీద కదా. ఇక మిగిలిపోయిన పెద్ద వయసు కలిగిన ఈ ముగ్గురే. అహరోను, మిరియాం మరణించారు. మోషే ఒక్కడే, అతడు కూడా చచ్చిపోయినాడు. మోషే తర్వాత పెద్దలు యెహోషువ, కాలేబులు మాత్రమే ఉన్నారు. వీళ్ళిద్దరూ సమకాలికులు. ఒక తరం అంతా ముగిసిపోయింది. ఇప్పుడు కొత్త తరం రాబోతుంది కదా. ఈ కొత్త తరాన్ని ఉద్దేశించి దైవజనుడైన మోషే గొప్ప ప్రార్థన చేశాడు. అందుచేత ఈ నూతన సంవత్సరంలో ఈ మోషే ప్రార్థన కూడా మనకెంతో మాదిరికరం. నూతన తరమునకు, అది ఇక్కడ పాయింట్. కాబట్టి నూతన తరానికి ఏంటి? ఆయన చనిపోయినప్పుడు మోషే అనారోగ్యం పాలు కావాలా? ద్వితీయోపదేశకాండం 34:7 చూడండి. ద్వితీయోపదేశకాండం 34:7. అనారోగ్యం ఏం కాల అప్పటికి. సత్తువ తగ్గలేదు. ఎత్తైన పర్వతం మీదకి ఎక్కాడు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు. భౌతికంగా బాగానే ఉన్నాడు. మోషే తన కోసం ప్రార్థన చేసుకోలేదు, కానీ కొత్త తరం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మోషే ముందు అనేక సవాళ్ళు. మోషే ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత కొత్త తరం న్యూ జనరేషన్ వచ్చింది, రాబోతుంది, ఏం కాబోతుంది అనేది ఒక అభిలాష, ఆవేదన, ఆరాటం. పెద్ద మళ్ళైపోయినాం. నెక్స్ట్ ఎవరు? మా సంగతి కూడా చాలామంది అదే అంటారు. వీళ్ళతో ఏం తర్వాత ఎవరు? వాట్ వాజ్ అవర్ లెగసీ? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సబ్స్టాన్షియల్ లెగసీ. సబ్స్టాంటివ్ ఏది భౌతికమైనటువంటి, నిజమైనటువంటి భౌతికమైన లెగసీ తరం కాదు. నెక్స్ట్ వచ్చే వారసులనే భావన కాదు ఇక్కడ. స్పిరిచువల్ లెగసీ. తర్వాత ఎవరు?
మన ఇంట్లోనే కాక మరి ఎవరినైనా సిద్ధం చేశామా? ఆలోచించారా? యోగ్యులైన వారైతే ఎవరైనా పర్వాలేదు. అయోగ్యులు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి చెప్పండి. కొత్త సంవత్సరం అయిపోయింది, నీవేనా, నీ తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? ప్రశ్న వేసుకోండి. మోషే ఏం చేశాడట? సిద్ధం చేశాడు కొంతమందిని. కాలేబు యెహోషువను సిద్ధం చేశాడు. మనం ఏంటి? అందుకని 90వ కీర్తనలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా రండని. అంటే ఏంటి? ఈ కీర్తనలో మరణము, పాపము, ఉగ్రత, తీర్పు ఇవన్నీ రంగరించి రాశాడు. మరణం, పాపం, ఉగ్రత, తీర్పు ఇవన్నీ రాశాడు. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ఏంటి? మన ఈ తరంలో మరణము నుంచి, పాపము నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించాడు. ఆ రోజుల్లో వాళ్ళకి అదన్నీ ఆధిక్యత లేదు కదా. ఈ కీర్తన ఒక ప్రార్థన మాత్రమే కాదు, ఇందులో దేవుని యొక్క ఎరుగని వారికి సువార్త కూడా ఉంది. మొదటి 6 వచనాలేమో మ్యాన్ అండ్ హిస్ మేకర్, మనిషి తను సృష్టించిన సృష్టికర్తను మనం చూస్తాం. 7 నుంచి 14 వచనం వరకు సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అంటారంటే పర్యవసానం, పాపము దాని యొక్క పర్యవసానం. మొదట ఏంటి? 91 కీర్తన మొదటి 6 వచనాల్లో మ్యాన్ అండ్ హిస్ మేకర్ అంటే మనిషి తను సృష్టించిన సృష్టికర్త. 7 నుంచి 11 వచ్చిన సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అంటారు, పాపము దాని యొక్క పర్యవసానం. తర్వాత 12 నుంచి 17 వచ్చిన వరకు డిస్పెరేషన్ అండ్ డిసప్పాయింట్మెంట్ అంటారు. అంటే వితౌట్ కంపారిజన్ ఆర్ రిలేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే పోలిక లేనటువంటిది, పోలిక లేనటువంటి సంబంధాన్ని గురించిన విషయాలు ఇక్కడ. ఈ విధంగా మళ్ళా మనం కొన్ని ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు 12 వచనానికి రండి. మాకు నేర్పుము. ఏమిటి నేర్పాలి? టీచర్స్. అది ఏమిటి నేర్పించాలి? ఏం నేర్పించాలంట? అక్కడ ఉంది, మా దినములు మాకు లెక్కించుటకు. మాకు అలా లెక్కించకుండా కావలసిన జ్ఞానం కూడా ఏం కావాలట? అనగా మా దినాలు మాకు లెక్కించడానికి మాకు నేర్పించు కదా. 90వ కీర్తనలో చాలా మాటలు ద్వితీయోపదేశకాండం 32, 33 అధ్యాయాలు చెప్పింది. 32, 29 చూడండి. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట. అని దావీదుకి అనుభవం ఉంది, మోషేకి అనుభవం ఉంది. మనకుందా ఈ అనుభవం? కడవరి స్థితి, కడవరి స్థితి యోచించుట మేలు. దినము లెక్కించడం జ్ఞానంతో కూడుకున్న పని కదా. ఏదంటే జ్ఞానంతో కూడింది? దినములు లెక్కించుట. సాధారణంగా నీ వయసు ఎంత అమ్మని, మీ వయసు ఎంత అంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు? వయసు ఎంత అంటే? వయసు అంటే ఎప్పుడు ఎవరం మిమ్మల్ని అడగలేదా? ఏమంటారు? సంవత్సరాలు చెప్తారు. కానీ దావీదు కానివ్వండి, మోషే కానివ్వండి, ఎక్కడి నుంచి లెక్కేసుకుంటున్నారు? దినాలు కూడా లెక్కేస్తారు. ఏ దినానికి ఆ దినం, ఏ దినానికి ఆ దినం. కాబట్టి మనల్ని జనవరి 24, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 అంటే డిసెంబర్ వరకు మనల్ని ఏం చేశాడు? డిసెంబర్ 31, 24 వరకు మనల్ని కాపాడు. లెక్కించావు ఇప్పుడన్నా చెప్పండి. దాన్ని బట్టి మనం ఎంత కృతజ్ఞత చెప్పాలి. మోషే లెక్కించాడు, దావీదు కూడా లెక్కించాడు. వాళ్ళు అలాంటి కష్ట స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి లెక్కలు వచ్చు, మనకి లెక్కలు రావు.
ఎందుకు? ఏదో జరిగిపోతుంది, సుఖంగా గడిచిపోతుంది. ఇవన్నీ లెక్కించాల్సిన పనేమి. కాబట్టి ఒకటే ప్రభు కొరకు దీనిలో కూడా ఏంటంట, ఎన్ని సంవత్సరాలు జీవించినా ఒకటే అండి, ప్రభు కొరకు ఎంత జీవించామని గ్రహింపు అన్నమాట కదా. డేస్ ఆర్ ఇంపార్టెంట్ అంటాడు, డే ఈజ్ ఇంపార్టెంట్ కదా. అది చాలా గుర్తించాలి, ప్రతిరోజు ఆయన కొరకు జీవించాలి. మనలో ఎవడు, అందుకని చూడండి రోమపత్రిక 14:7 చెప్పండి, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఈ మాట మనకు తెలుసు. అయ్యా నీ వారినిగా మమ్మల్ని చేస్తు మాట అదే కదా. ప్రభువా తరతరముల నుండి మాకు నివాసము నీవే, తరతరములకు ప్రభు వాళ్ళం మనం. లోకంలో అనేకులేంటి ప్రభు వారు కాదు. అయ్యా ప్రభు వారినిగా మమ్మల్ని చేశా, నీ వారినిగా మమ్మల్ని చేశా. కాబట్టి దిస్ ఈజ్ ద క్రిస్టియన్ లివింగ్ స్టైల్ అంటారు ఒక ఆయన. జ్ఞానం కలిగి జీవించాలి. ఎలాంటి జ్ఞానం? ఎఫెసీ 5:15-16 చూడండి. ఎఫెసీ 5:15-16 అది చాలు. గత సంవత్సరం అంతా కూడా దినాలు గడిచినాయి, కానీ ఏంట దినాలు చెడ్డవి. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్న అనుభవం మనకుందా? అయ్యా సద్వినియోగం చేసుకునే కృప ఇచ్చేవే కదా సంవత్సరం అంతా, నీకు స్తోత్రములు. అజ్ఞానంగా నేను ప్రవర్తించలేదు. ఒకవేళ ఏంటి అజ్ఞానంగా ప్రవర్తించిన దినాలను బట్టి ఏం చేయాలి? పశ్చాత్తాప పడాలా లేదా? కొలసీ 4:5 అది ఏంటంట, సమయం పోనీక ఎలాగట సద్వినియోగం చేసుకుంటారు. సంఘానికి వెలపట్టి వారి ఎడలా జ్ఞానం కలిగి ప్రవర్తించామా? ప్రవర్తించిన వారైతే ఇలాగా నేను ప్రవర్తించే కృపించవే నీకు స్తోత్రం అని చెప్పలేదు. 1 పేతురు 3:7 1 పేతురు పత్రిక 3:7 జీవమను జ్ఞానము పెళ్ళైన వాళ్ళకి చెబుతున్నాడు. ఇది ఏంటంట, జ్ఞానము చొప్పున ఎక్కడ అజ్ఞానం ప్రవర్తించి కొట్లాట్లు తగాదాలు మీదకి మీద దూకిన సందర్భాలు ఇన్ని లేవు. జ్ఞానము చొప్పున కాపురం. అలా ఉండి మనం దేవుని స్తుతించాలంట. ఉందా ఇది? అస్సలు జ్ఞానం అంటే ఏంటి? ప్రభువే కదా. జ్ఞానం ఎవరు? ప్రభువే కదా. 1 కొరింథీ 1:31 మన పరిచయం అన్నమాట ఇది. 1 కొరింథీ ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. కాబట్టి ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమునాయను కదా.
కాబట్టి కొలస్సీ పత్రిక 2:3 ఏంటి? బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు క్రీస్తులోనే గుప్తమై ఉన్నవి కదా. సామెతలు 8:14 అసలు జ్ఞానం ఎవరట? అసలు జ్ఞానం ఎవరు? సామెతలు 8:14 అసలు జ్ఞానానికి ఆధారము నేనే. అందుకని ఒకవేళ జ్ఞానం లేకపోతే ఏమన్నాడు? 9:4 చదవండి. 9:4 జ్ఞానము లేనివాడు ఇక్కడికి రమ్ము, ఇక్కడికి రండి అంటున్నాడు కదా కదా. కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసుకు. సొలొమోను జ్ఞానం ఇచ్చింది యేసు ప్రభే, ఐశ్వర్యం ఇచ్చింది యేసు ప్రభే, జ్ఞానం ఇచ్చింది యేసు ప్రభే, హెచ్చించింది యేసు ప్రభే, 24 సంవత్సరాలతో కాపాడింది యేసు ప్రభే, జ్ఞానం ఇచ్చింది, కుటుంబాన్ని ఇచ్చింది, బిడ్డల్ని ఇచ్చింది, అన్ని సమృద్ధిగా కలగజేసి నిన్ను నడిపించిందంతా కూడా ఎవరు? ఆయనే. కాబట్టి క్రీస్తు ప్రభే ఆయన సమస్తమునకు, కొలస్సీ 1:17 ప్రకారం సమస్తమునకు ఆధారభూతుడు. అది మనం గుర్తించాలి. అందుచేతట మా దినములు క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. ప్రతిరోజు జ్ఞానంతో బ్రతకాలి. మా దినములు లెక్కించడం మాకు నేర్పు. మా దినములు ఎలా జీవించాలని అడగాలి. జ్ఞానయుక్తమైన జీవితం జీవించాలని ప్రార్థన చేయాలి. గతం అయిపోయింది అంతే. మిగిలిన కాలం ప్రభు కొరకు జీవించాలి. మాకు మొట్టమొదటి ఏంటి? మాకు నేర్పు. రెండోది 13వ వచనం, నీ సేవకులను చూచి సంతాప పడము. రిపెంట్. మొట్టమొదట టీచర్స్, రెండవది రిపెంట్. దేవునికి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. పశ్చాత్తాపడుతూ ప్రార్థనలు చేయాలి. పశ్చాత్తాపడు ప్రార్థన కొన్నిసార్లు దేవుని చెయ్యి అంట మనకి ఎలాగుంటుందంట? బరువుగా ఉంటుందంట. 32వ కీర్తన 4వ వచనం చూడండి. 32వ కీర్తన 4వ వచనం. కీర్తన 32:4. దివారాత్రులు నీ చెయ్యి నా మీద. కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటుందంట? దివారాత్రము చెయ్యంట బరువుగా ఉంటే ఎవరు ఈ బరువు మోస్తారు? ఈ భారం ఎవరు భరిస్తారు? ఈ బిడ్డల భారం, ఈ చదువు భారం, ఈ భర్త భారం, ఈ భార్య భారం, ఈ అల్లుడు, ఈ కుమార్తె, ఈ మనవ సంతాన భారం, ఈ ఆర్థిక భారం, ఈ ఇంటి సమస్య, ఈ చేను సమస్య, ఈ పంట సమస్య, ఇవన్నీ ఎవరు భరిస్తారు కదా. మోషే తన ప్రార్థనల ప్రభువా, లక్షల మంది ఉగ్రతకు బలైపోయినారు, ఇక చాలు నాయనా నీ సంతాపడమని మోషే ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాం సొదొమ కొరకు ప్రార్థించినట్లుగానే మోషే ప్రజల కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. అయితే దేవుడు సంతాపడతాడా? అవును, ఖచ్చితంగా సంతాపడతాడు కదా. అందుకని యోవేలు 2:13 ఏముంది? నీ దేవుడైన యెహోవా, యోవేలు 2:13, నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునైండి, తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడు. ఉదాహరణకు 2 సమూయేలు 24:16 దావీదు చేసిన తప్పు ఏంటి? జనం లెక్కించమన్నాడు, యోవాబుతో చెప్పాడు. అది తప్పు, అది చేయకూడదు. అప్పుడు దేవుడు శిక్ష వాడి మీదకి రప్పించాడు. ఏ శిక్ష? ఒక చోట 7 ఏళ్ళు ఏమవుతుంది? 7 ఏళ్ళు ఏమొస్తుంది? కరువు వస్తుంది. 3 సంవత్సరాలు క్షామం వస్తుంది, తెగులు వస్తుంది, క్షామం వస్తుంది, కరువు వస్తుంది. తర్వాత 3 రోజులు తెగులు వస్తుంది. ఏది కోరుకోమన్నాడు. సరే, వాళ్ళ వీళ్ళ చేతిలో పట్టం ఎందుకు, నేను దేవుని చేతిలోని పడతానని ఏం చేశాడట? 3 రోజులు తెగులుకి ఇష్టపడ్డాడు. అప్పుడట 16 చూడండి, అయితే దోత యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపం ఉంది. ఇంతే చాలు,
నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయ దోతకు ఆయన చూపగలిగిన దేవుడు చూసారా? నాశనం చేయమన్నాడు, మళ్ళీ ఏం చేశాడు? వద్దు. ఎంత కృప కలిగేవాడు, ఎంత జాలి కలిగినాడు. అట్లా కొన్ని సందర్భం ఈ సంవత్సరం అంతా ఎన్నో రకాలుగా నేను దుఃఖం పెట్టాను, బాధ పెట్టాను, కలవర పెట్టాను, నీకు ఇష్టంగాది కోరుకుని ఇష్టంగాది చేశాను, అయినా నన్ను కరుణ అట్ట అనబట్టే శిక్ష అన్నాడు, మళ్ళీ ఏమన్నాడు? వద్దు. అలాంటి దేవుడు మన దేవుడు. సంతాపం పొందాడు, అంతే, చేతి అని చెప్పాడు. ఎక్కడ? అరవన కళ్ళ దగ్గర. మనం కూడా ప్రార్థన చేయాలి. నీ సేవకుల గురించి సంతాపుడని ప్రార్థన చేయాలి. గతంలో దేవుని పిల్లలు, ఆయన సేవకులు ఎంతోమంది చచ్చిపోయినారు. ప్రభువా, ఇక నీ చెయ్యి ఆ పని ప్రార్థన చేయాలి. మోషే అది చేశాడు. అయ్యా, ఉగ్రత కిందకు వచ్చేసి వలలో సరిగా పాలు పొందిన కారణం చేత, లేకపోతే విమర్శించుకునే కారణం చేత ఉగ్రత తెచ్చుకున్నారు చాలామంది. అయినా ఆ ఉగ్రతని సంవత్సరం అంతా నన్ను కాపాడుతూ, నిజమే, నేనేం తక్కువదాన్ని, తక్కువని కాదు. ఆ చచ్చిపోయిన వాళ్ళ కంటే మనమేం తక్కువ వాళ్ళమా? మనం ఎక్కువ వాళ్ళమా చెప్పండి? ఏం కాదు, ఉన్నట్టుగా ఉండి మరణానికి ఏంటి వయసులో ఏమన్నా తేడా ఉంది? ముసలోళ్ళు చచ్చిపోతారనుందా? గుండెపోటు వచ్చి మంచి వయసులో ఉన్న కుర్రోళ్ళు కూడా చచ్చిపోతారు. మన కళ్ళ ముందే మన పెద్ద వయసు చెప్పండి, వేసేది. 3వ దానికి రండి, 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్ము తృప్తిపరచుము. సాటిస్ఫై అస్. మొట్ట టీచ్ అస్ 12వ వచనం. రెండవది రిపెంట్ 13వ వచనం. 14వ వచనము సాటిస్ఫై అస్. ఉదయమున నీ కృపతో మమ్ము తృప్తిపరచు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మన్నా కురిపించాడు. ప్రతి దినం నిరాటంకంగా కురిపించాడు. వారు తిరుగుబడి చేసిన సణిగిన మేము ఐగుప్తుకు తిరిగి వెళతామన్నా, మోషే మీద రాళ్ళు ఎత్తినా దేవుడు మన్నాను మాత్రం ఆపల కదా. ఇప్పుడు మనల్ని కూడా సంవత్సరం అంతా ఏం చేశాడు? ఏ రోజున పొచ్చు పెట్టాడా? ఈరోజు వీళ్ళకి అన్నాహారం దొరకకుండాను గాక అన్నాడు అనుకోండి. మొన్న ఏంటి విజయవాడలో వరద వచ్చేటప్పటికి 4-5 రోజులు కూడా అన్నం లేకుండా పిల్లలు కూడా అలమటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక తట్టు మనకు కనపడుతుంది. ఇది అవునా కాదా చెప్పండి? కృపతో మమ్మను తృప్తిపరిచడే లేదా? కొంతమందికి, చాలామందికి అవి మనకి తడుక్కు చూపిస్తుంది. అదిగో అలాంటిది నేను మీకు తీసుకురా. దేవుడు ఒకవేళ మన్నానైతే ఆపితే ఆనాటి ప్రజలందరూ ఏమయ్యేవాళ్ళు చెప్పండి? అయినా సరే అనుదినం ఆహారం మనకి ఇస్తూ వచ్చాడు. జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి ఉదయం మనకు ఆహారం అవసరం. అందుకనే గాడ్స్ లవ్ అండ్ కేర్ ఈజ్ సో గ్రేట్ అంటాడు. హిస్ మర్సీ ఈజ్ వండర్ఫుల్. ఆయన యొక్క దయ అనేది మన విషయంలో అంటే అద్భుతమైంది కదా. తృప్తిపరచయ్యా. మనమందరం ఆహారం చేత పోషించబడాలి, లేకపోతే మనం బలహీనం అయిపోతాం. అదే కాదు, అనేకులకి ఆత్మీయ ఆహారం, దేవుడు, మందిరం, సంఘము, సహవాసం, రొట్టె విరవటం, ప్రార్థన చేయటం, ఈ అనుభవం అనేకులకి లేదు. ఈ అనుభవాలకు నడిపించారా? క్రైస్తవులు అనుకునే వాళ్ళకు అపోస్తల బోధ, సహవాసం, ఏదో ప్రార్థన, పాటలు పాడకుండా పాడి ఏదో 2 వాక్యాలు చదువుకొని ఆ పట్టు వచ్చేస్తారు కదా. మనకు అది కాదు కదా. కొన్ని గంటలు దేవుని సన్నిధిని అనుభవించే కృప అలాంటిది మనకు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి లేకపోతే బలహీనమైపో. దేవుడు అనేక సదుపాయాలు ఇచ్చాడు, వెసులుబాటు దయచేశాడు. ఆ కృప ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప అంటాను చూసారా? కృప అంతే. ఆ కృపే, కృపా సత్యములు ఆయనలో ఏమున్నాయట? ఏకమై ఉన్నాయి అని.
కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాను. కాబట్టి దయతో ఆహారం మన్నా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని కూడా చెప్పు. మన్నా అంటే ఆహారం, మన్నా అంటే పరిశుద్ధాత్ముడు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆధ్యాత్మికంగా అడుగంటిపోయిన పరిస్థితుల్లో, మందిర సమృద్ధిని కోల్పోయిన పరిస్థితుల్లో దేవుడు వెసులుబాటు మనకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఆకలి తీర్చుకోండి, వాక్యం ద్వారా తృప్తి పడండి. ఓ లార్డ్ సాటిస్ఫై బై ది గ్రేస్ అంటాడు. 14 వచ్చినవే చూడండి. మమ్మును ఏం చేయాలంట? శ్రమపరిచిన కొలది మేము కీడును అనుభవించిన ఏళ్ల కొలది శ్రమలు ఉన్నవి, అయినా సరే సంతోషపరచుము. పేతురు పత్రిక చదువుతుంటే శ్రమలు ఉన్నాయని తెలుస్తుంది. శ్రమలు అంటే దేన్ని బట్టి వస్తాయట? శ్రమలు దేన్ని బట్టి వస్తాయి? చాలాసార్లు చెప్పా, అయినా మాకు గుర్తుంటే కదా. మొదటి అధ్యాయం 6వ వచనం చెప్పండి, చదవండి. అవసరమును బట్టి రండి, ముందుకు రండి. అవసరమును బట్టి వస్తాయి, కొంచెం కాదు. తర్వాత రెండోది 3:12 చూడండి. అది 4:12 అది కూడా ఉంది, కానీ ఇంకోటి ఉంది చూడండి. అది అది అంటే ఏంటి? అన్యాయంగా శ్రమలు, అన్యాయమైన శ్రమలు. 4వ అధ్యాయం 1వ వచనం. ఆయుధములంటే శ్రమలు, అవసరమును బట్టి శ్రమలు. 1 పేతురు 1:6. అన్యాయమును బట్టి శ్రమలు, అదేనో వచ్చినది ఇందాక 3:17. అదే. తర్వాత ఏంటి? ఆయుధములంటే శ్రమలు. 4:12 ఇందాక చదివారు. అగ్నిలాంటి శ్రమలు. 5:10. కొంచెం కాలం అంటే అల్పకాల. అందుకని మోషే కూడా అంటారు కదా, అల్పకాల సుఖ భోగములు అనుభవించుట కంటే. ఈనాడు సార్వత్రిక సంఘం 2000 సంవత్సరాలుగా శ్రమ పడుతూనే వచ్చింది. ప్రస్తుతం కొత్త రకాల శ్రమలు గుండా సంఘం పెడుతుంది. ఏంటి? మందిరాలు మూయబడుతున్నాయి, సత్యమైన వాక్యం కరువైపోయింది, సేవా విధానం తగ్గిపోయింది, సేవకు తిరుగుబాట్లు ఎక్కువైంది. ఒకవేళ ఎవరైనా చెప్పిన వాక్యము ఉండదు అక్కడ, కేకలు తప్ప, మ్యూజిక్ తప్ప, డమ్మలు తప్ప. అందరూ ఏదో శ్రమ గుండా ప్రయాణించారు. అయినప్పటికీ ఆయన మనకేమిచ్చాడు? 1 పేతురు 1:8-9 చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై. ఫిలిప్పీ పత్రిక సారాంశం కూడా అదే, శ్రమలు సంతోషం, శ్రమలు ఆనందం కదా. 1 పేతురు 4:12 ఇలాగా చదవచ్చు. అగ్ని వంటి మహాశ్రమ అంటే ఏంటి? మహా ఆనందం. కొద్ది శ్రమ అంటే ఏంటి? కొద్ది ఆనందం. శ్రమలు లేవంటే ఆనందము లేదు. అది మోర్ ప్రేయర్ అంట, మోర్ పవర్. ఎక్కువ ప్రార్థన చేస్తానంటే ఏంటి? ఎక్కువ శక్తి వస్తుంది. లెస్ ప్రేయర్, లెస్ పవర్. నో ప్రేయర్, నో పవర్. ఏ పవర్ కావాలి మనకి?
నో ప్రేయర్, నో ప్రేయర్ కావాలా? ప్రార్థన చేయకపోతే పవర్ ఏముండదు. ఇక్కడేంటి, అగ్ని లాంటి శ్రమల వల్లట మహానందం, కొద్ది శ్రమల వల్ల కొద్ది ఆనందం, శ్రమలు లేకపోతే. అందుకని భగత్ సింగ్ గారు రాసిన ఒక బుక్ ఏంటి, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము అని పుస్తకం చిన్నది, చదవండి, చదివించుకోండి. అనేక పుస్తకాలు రాశాడు. పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు శ్రమలు గుండా వెళ్ళారు. ఆనందం సంతోషం ఇచ్చే దేవుడు మనకి. అందుకని మేక్ అస్ గ్లాడ్ ద లార్డ్, అందుకని అడుగుతాం. ఇప్పుడు చెప్పండి, 90 కీర్తన 3 మాకు నేర్పుము. ఏం నేర్చుకున్న ఈ సంవత్సరం అంతా? 12వ వచనం టీచర్స్. 3వది ఏంటి, 13వ వచనం రిపెంట్, నీ సేవకులను చూచి సంతాపపడు. 3వది ఏంటి, ఉదయమని నీ కృపతోమము సాటిస్ఫై అస్. అది 4వది ఏంటి, మమ్మల్ని సంతోషపరచము, మేక్ అస్ గ్లాడ్. అది ఆ రీతిగా ఈ అనుభవంలో నీ అనుభవం ఏంటో 1-2 మాటలతో ప్రభువుని ఆ రీతిగా మనం ఆయన స్తుతించి మా యొక్క ముందర లేచి నిలబడి చరణం పడుకుందాం. పాట సంఖ్య 257, 255, 218. కొత్త పుస్తకం 257, అంతకుముందు పుస్తకం 255, అంతకుముందు పుస్తకం 218. మొదటి చరణం పాడుకుందాం.